జై గురుదేవాయ నమః. ఓం కాళీమాతయే నమః. ఈ ఈ చిన్న విషయం తెలియకపోతే కంపల్సరీ విడిపోక తప్పదండి. భార్యాభర్తలైనా, లేక ప్రేమికులైనా, అన్నదమ్ముళ్ళైనా, అక్కచెల్లెళ్ళైనా, ఎవ్వరైనా విడిపోక తప్పదండి. మరి ఆ విషయం ఏమిటంటారు? పెళ్ళికి ముందే దీన్ని గమనిస్తేనే ఆ జంట నూరేళ్ల పాటు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతారండి. లేదంటే వీరు వీళ్ళు విడిపోక తప్పదండి. మరి ఆ విషయం ఏమిటంటారు? ఎందుకు అలా జరుగుతుందంటారు? ప్రతి ఒక్కరిలోనూ ఈ ఈ విషయాన్ని గమనించక తప్పదండి. ఎందుకంటే ఇందులో పరిణామం వేరేగా ఉంటుంది. మరి ఆ విషయం ఏమిటంటారంటే, విషయంలోకి వస్తాను. ప్రతి మనిషిలోనూ అతని బుద్ధిలో, అతని మనసులో, లేక అమ్మాయి మనసులో, లేక అమ్మాయి బుద్ధిలో కానీ కంపల్సరీ మగ లక్షణాలు ఉంటాయండి. మరి వీరు మగవారెవరు, ఆడవారెవరు అని గమనించి వారికి తగినట్టుగా వివాహం జరిపించాలండి. వారికి తగిన వారిని ప్రేమించాలి కూడా. మరి ఒకవేళ బై మిస్టేకు మగవారితో పెళ్లి చేసినప్పటికీ, ఆడవారితో పెళ్లి చేసినప్పటికీ, ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా వీరు విడిపోవడానికి 100కి 100 పాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయండి. మరి వీరు కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఆడవారైనా, మగవారైనా వారిలో బై మిస్టేక్ మగవారిలో ఆడ లక్షణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మగ లక్షణం ఉన్న అమ్మాయిని వెతికి వారిద్దరికి వివాహం జరిపించాలండి. అలా చేస్తేనే బెటరు. మరి మగవారిలో మగ లక్షణమే ఉందనుకోండి, అప్పుడు కంపల్సరీ ఆడవారిలో ఆడ లక్షణం ఉన్న అమ్మాయిని వెతికి పెళ్లి జరిపిస్తే ఈ జంటే జీవితాంతం కలిసిమెలిసి ఉండగలరు. బై మిస్టేక్ ఈ కాలం మన ప్రేమికులు ఏం చేస్తున్నారంటే, ఏదో అమ్మాయి పడిపోయింది, ఏదో అబ్బాయి మనకు దొరికిపోయాడు అని పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత అతి తొందరగా విడిపోతున్నారు. మరి వీళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఈ విషయాన్ని గమనించుకున్నారంటే కంపల్సరీ కలిసిమెలిసి ఉండగలరండి. మరి రాశి ఫలాలు వారు చెప్తుంటారు, ఆవు వచ్చింది, పులి వచ్చింది, పాము వచ్చింది, ముంగీస్ వచ్చింది, వీళ్ళిద్దరూ ఇంతే, అలా ఉంటారు, ఇలా ఉంటారు. అవన్నీ నేను తప్పు పట్టట్లేదండి. మరి ఈ లక్షణాలు ఉన్న వారిని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకొని మీరు వివాహం అనేది జరిపించారంటే తర్వాత వీరు ఎలాంటి ప్రాబ్లంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా కలిసిమెలిసి నడవగలరండి. లేదంటే వీరు ఏదో విధంగా గొడవ పడుతూ విడిపోవడం కన్ఫామ్ అండి. ఓం కాళీమాతయే నమః. జై గురుదేవాయ నమః.